In your Bible study in the book of Daniel. Daniel గ్రంథం నుంచి బైబిల్ స్టడీని కొనసాగించుకుందాం. So till last Bible study class we have come to chapter 4 up to 30. పోయినసారి 4వ అధ్యాయము 30వ వచనం వరకు చూసుకున్నాము. So a small revision for the previous class. ఆ గతించిన తరగతిలో మనం గుర్తు తెచ్చుకున్నందుకు కొంచెం ఒకసారి చూసుకుందాం. In verse 26, Lord showed a stump, a tree which has been cut, but the stump is left. పోయినసారి అది రాజు ఉన్నటువంటి మొద్దు చెట్టు నరకవేయబడి మొద్దు ఒకటి మిగలబడి ఉంది. The meaning is that God has given a hope. There is one day that stump will get life. అయితే ఆ యొక్క ముద్దు ఏదేని సూచిస్తా ఉంది అంటే దానికి నిరీక్షణ అనేటువంటిది ఉంది. ఒకనొక దినాన్ని అది చిగిరెట్టి మొలవగలదు. The reference we have seen that for the Job chapter 14 verse 7 to 9, we have seen that related to that. అంతకుముందు దానికి సంబంధించినటువంటి రిలేటెడ్ వచనం కూడా చూసుకున్నాం యోబు గ్రంథంలో. That's God's mercy. అదంతా కూడా దేవుని కృప ఉంది. So in the verse chapter 4 Daniel, we find the most high. 3 times it is written most high, most high. సర్వోన్నతుడగు దేవుడు అనేటువంటి దాన్ని 3 సార్లు ప్రస్తావించబడింది ఒక 4వ అధ్యాయంలో. So Daniel with respect and love, he has admonished king. దానియేలు రాజుని ఎంతో ప్రేమతో అలాగే దయతో ఆయన ఏం చేస్తున్నాడు అంటే రాజుని హెచ్చరిస్తూ ఉన్నాడు. He said, forsake your sin, your iniquities. నీ యొక్క పాపాలు విడిచిపెట్టు, నీ యొక్క దుష్టత్వమును మానుకో అని చెప్తా ఉన్నాడు. So that your tranquility, that peace of mind, అప్పుడు నీకు will continue for long time. నీకు అప్పుడు సమాధానమైనటువంటి జీవితం నీకు ఎక్కువ కాలం జరుగుతుంది అన్నాడు. He spoke the truth with love. We have seen the reference in Ephesians chapter 4 verse 15. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:15లో చూసుకున్నాం. మనము అటువంటి విధంగా ప్రేమతో ఆయన రాజుకి ఆ యొక్క గద్దింపు చెప్పినటువంటి వాడుగా ఉన్నాడు. And what God told in the dream or revealed in the dream, all these things came upon King Nebuchadnezzar. దేవుడు ఏదైతే ఆ యొక్క కళను రాజుకి ఇచ్చాడో ఆ కళ అంతా కూడా జరిగింది. And in verse 29-30 we find that after the end of 12 months he was walking in this palace. 12 నెలలు గడిచిన పిమ్మట అతడు తన రాజనగరి యందు సంచరించుచుండగా. The 12 months indicate that the dream has come already before 12 months. Daniel gave his advice 12 months before. 12 నెలల ముందే దానియేలు ఆయనకు సలహా ఇచ్చాడు. అంతేకాకుండా ఇదంతా జరగనందుకు కూడా 12 నెలల సమయం కూడా ఇవ్వబడింది. That's why it's written that at the end of 12 months it is written. అందుకనే 12 నెలలు గడిచిన పిమ్మట అని రాయబడి ఉంది. And he walked in the palace and he saw the Babylon. Pride has come into his heart. యొక్క బబులోను నగరాన్ని సంచరించుండగా ఆయన హృదయంలో గర్వం అనేటువంటిది వచ్చింది. And he said, "Is this I built this great Babylon?" ఈ మహాపట్టణం నేను కట్టి బబులోను పట్టణం నేను కట్టి ఉన్నాడు. By my might, my power, నా బలాధికారమును బట్టి అంటున్నాడు. And for my majesty, నా యొక్క ప్రభావం బట్టి. So everything for self, the pride in him made him to tell these things. ఇవన్నీ కూడా ఆ గర్వాన్ని బట్టి ఈ విషయాలన్నీ కూడా ఆయనలోంచి వస్తా ఉన్నాయి. So we have seen up to that much in verse up to verse 30. అంత 30 వరకు మనము చూసుకున్నాం పోయినసారి. Today we will proceed from 31 onwards, verse 31 onwards. 31 నుంచి దినం కొనసాగిద్దాం. So I'll read verse 31. While the word was in the king's mouth, there fell a voice from heaven saying, O King Nebuchadnezzar, to thee it is spoken, the kingdom is departed from thee. రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశము నుండి ఒక శబ్దం వచ్చెను. ఏదనగా, రాజుకు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన, నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయెను. We find that in chapter 4 verse 14, the watcher with a loud voice he has announced what is the dream, what is going to happen.
ఈ యొక్క 4వ అధ్యాయం 14వ వచనంలోనే ఆ యొక్క జాగరకుడు బిగ్గరగా చెప్తా ఉన్నాడు. ఈ కలలో ఆయనకి ఏం జరగబోతా ఉందో చెప్పాడు. 14 verse 14 is 14వ వచనంలో, మరియు నేను నా పడక మీద పరుండి ఉండి నా మనసులో కలిగిన దర్శనం నేను చూచుండగా జాగరకుడు ఒక పరిశుద్ధుడు ఆకాశం నుండి దిగి వచ్చి ఇలాగ బిగ్గరగా ప్రకటించాను, ఈ చెట్టును నరికి దాని కొమ్మలను కొట్టి దాని ఆకులను తీసివేసి దాని పండ్లను పారవేయడి, పశువులను దాని నీడ నుండి తోలివేయడి, పక్షులను దాని కొమ్మల నుండి ఎగరగొట్టడి. That is a loud voice from the watcher. The Lord has sent the angel, watcher we call, and he has announced with a loud voice. దేవుడు ఆ యొక్క దూతను పంపించాడు, అది జాగరూకుడుగా చెప్పబడతా ఉంది, ఆయన బిగ్గరగా ప్రకటించాడు. So here also in verse 31, a voice from heaven has come. ఇక్కడ కూడా 31లో ఆకాశము నుండి ఒక శబ్దం వచ్చింది. And it is telling, "O King Nebuchadnezzar," it is specifically addressed to the king. ఇక్కడ రాజుకు నెబుకద్నెజరు అని స్పష్టంగా నెబుకద్నెజరు రాజు గురించే చెప్పబడింది. Like Daniel interpreted the dream, "You are the tree, O king," he said in verse 22. దానియేలు ఆ యొక్క కళ భావం వివరిస్తూ ఆయన చెప్పాడు కదా, ఆ చెట్టు నిన్నే సూచిస్తుంది అని చెప్పాడు. So what that voice announced? అయితే అక్కడ వచ్చినటువంటి శబ్దము ఏం చెప్తా ఉంది? That when he was not finished speaking, the words are still in the mouth of Lord, the king. Immediately the judgment of God came upon the king. ఇంకా నెబుకద్నెజరు నోటి నుంచి ఎటువంటి మాట రాకముందే ఆ యొక్క దేవుని యొద్ద నుంచి తీర్పు అనేటువంటిది వచ్చింది. He has not finished telling. అది ఇంకా ఆయన ఏదైతే చెప్తూ ఉన్నాడో ఆ యొక్క మాట ఇంకా కూడా పూర్తి కాలేదు. Before that the voice came. ఆ యొక్క దానికి ముందే పరలోకం ఆ యొక్క ఆకాశం నుంచి శబ్దం వచ్చింది. And your kingdom is departed from thee. నీ దగ్గర నుంచి నీ రాజ్యం తీసివేయబడుతుంది. That is judgment from God. అది దేవుని యొద్ద నుంచి వచ్చినటువంటి తీర్పు. We know that God is very patient. మనకు తెలుసు దేవుడు ఎంతో దీర్ఘశాంతం కలిగినటువంటి దేవుడు. But that patience will come to end one day. అయితే ఆ యొక్క శాంతము దీర్ఘశాంతం అనేటువంటిది ఒకానొక దినాన్ని అది అంతమవుతుంది. You see that example, God was very patiently waiting for the people to repent, the time of Noah. నోవా కాలంలో కూడా ఎంతో కాలము వాళ్ళు పశ్చాత్తాపడటం కోసం వేచి ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. Noah preached the righteousness. నోవా ఆ యొక్క నీతిని గురించి ప్రకటించాడు. He said, repent, God is going to bring flood and you have to repent. Noah preached. నోవా మీరు పశ్చాత్తాపడండి, ఒకనొక సమయంలో మీకు వరద వస్తుంది, వర్షం వస్తుంది, వరదలు వస్తాయని చెప్పాడు. The people did not repent. అయితే అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎటువంటి విధంగా కూడా పశ్చాత్తాపడలేదు. Lord's patience ended, the flood came. ఎప్పుడైతే దేవుని యొక్క దీర్ఘశాంతము గతించిపోయిందో అప్పుడు ఆ యొక్క ఫలితం అనేటువంటిది వచ్చింది. You see that 1 Peter chapter 3. అది చూడండి, 1 పేతురు 3వ అధ్యాయము. 1 Peter chapter 3 verse 19 వరకు went to preach. No, the Lord's patience was there. పూర్వం నోవాహు దినములో ఓడ సిద్ధపరచుచుండగా అవిధేయులైన వారి యొద్దకు చెరువులో ఉన్న ఆత్మల యొద్దకును ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించాడు. Once the long suffering of God waited in the days of verse 20, it is there. 20లో ఉంది. The long suffering of God. దేవుని దీర్ఘశాంతము. So that the patience of the Lord came to the end. అయితే ఆ యొక్క దీర్ఘశాంతము ఒకనొక సమయంలో అది అంతమైపోతుంది. So the moment the king told the words of pride, the immediate judgment came. ఎప్పుడైతే ఆ యొక్క నెబుకద్నెజరు ఆ రాజు యొక్క నోట్లో నుంచి లేకపోతే హృదయంలోంచి ఆ గర్వపు మాటలు వచ్చినాయో దేవుని తీర్పు వెంటనే వచ్చింది. There are other occasions recorded in the Bible where the judgment of God came upon people immediately. బైబిల్ గ్రంథంలో ఇంకా కొన్ని సందర్భాలు ఉన్నాయి. దేవుని యొక్క తీర్పు ఈ లోకంలోకి ఎంత తొందరగానే వచ్చింది అది. Can you tell any example? ఆ యొక్క ఉదాహరణలు ఏమైనా చెప్పగలుగుతారా మీరు? Elia. Ananias Sapphira. అననీయ సప్ఫీరా జీవితంలో జరిగింది. Acts chapter 5 verse 5. అపోస్తలుల కార్యాలు 5:5. When they told lies, Peter told, "Are you telling lies against the Spirit of God
immediately fell down and died. Immediate. పేతురు ముందుకు వచ్చి అబద్ధం చెప్పినప్పుడు మీరు ఇంతకే అమ్మితిరా అని అడిగినప్పుడు అంతకే అని చెప్తే వారి వెంటనే అప్పటికప్పుడే చనిపోయారు వాళ్ళు. You see Acts chapter 12. అపోస్తల కార్యాల 12వ అధ్యాయము. You will find King Herod. హేరోదు గురించి ఉంది అక్కడ. 21, 23 you say. 21, he was sitting in his royal robe in the throne and he was giving a speech. All people are shouting, oh, this is the voice of God. నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రం ధరించుకుని న్యాయపీఠం మీద కూర్చుండి వారు ఎదుట ఉపన్యాసం చేయుచుండగా ఇదంతా కూడా వాళ్ళు ఏమనుకున్నారంటే దేవుని యొక్క స్వరమే అని అనుకున్నారు. Voice now 23 you read. 23 అతడు దేవుని మహిమ పరచనందున వెంటనే ప్రభు దూత అతని ముద్దెను గనుక పురుగులు పడి ప్రాణం విడిచెను. You see that he was speaking that about something, pride, something. The judgment of God came upon King Herod. He died there only. ఆయన గర్వపు మాటలో పలికిన కారణాన్ని బట్టి దేవుని యొక్క తీర్పు హేరోదు మీదకి వెంటనే వచ్చింది. One more example also I'll give. ఇంకొక ఉదాహరణ కూడా ఉంది. There was one sorcerer called Elimas. ఎలిమాస్ అనేటువంటి Sorcerer means witchcraft. Okay, you see that Acts chapter 13 verse 11. కార్యాలు 13:11. 13-11. 11. ఇదిగో ప్రభు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు. నీవు కొంతకాలం గుడ్డివాడవై సూర్యుని చూడకుంది అని చెప్పాను. వెంటనే become వెంటనే చీకటియు అతని కమ్మెను గనుక అతడు తిరుగుచు ఎవరైనాను చేయి పట్టుకొని నడిపింతురా అని వెతుకుచుంటాడు. See that blindness has struck Elimas immediately. ఆ యొక్క గుడ్డితనము అనేటువంటిది వెంటనే వచ్చింది. So these are the examples Lord kept for us. One day Lord's patience will come to an end. So we must give heed to God's words and warnings. ఇవన్నీ కూడా మనకి మంచి ఉదాహరణలుగా ఉన్నాయి. ఎందుకంటే అటువంటి గర్వపు హృదయం కలిగినటువంటి వారి ఎడల దేవుని యొక్క దీర్ఘశాంతము ఒకనొక దినాన్ని ముగియబోతా ఉంది. So Lord will be very patient towards us also. మన పట్ల కూడా దేవుని యొక్క దీర్ఘశాంతము ఎంతో కనపరుస్తూ ఉన్నాడు. We can call ourselves believers, but we cannot live in sin. అయితే మనము విశ్వాసులంగా పిలువబడుతున్నాము, మన పాపంలో నిలవకూడదు. We cannot practice wickedness and evil things. మనము చెడ్డ కార్యాలు కానీ చెడు కార్యాలు చేయనందుకు ఇష్టపడకూడదు. Lord is patient. దేవుడు దీర్ఘశాంతుడు. One day that patience will come to an end, judgment will come upon us. అయితే ఒకనొక దినాన ఆ యొక్క దీర్ఘశాంతముకి అంతం ఉంటుంది కాబట్టి దేవుని యొక్క శిక్ష అది వస్తుంది. So we must be very careful. Unforgiven sins, it will lead to death. మన యొక్క క్షమింపబడినటువంటి పాపాలు ఉన్నట్లయితే అది మరణానికి దారి తీస్తుంది. So here we find the God's judgment came immediately. ఇక్కడ చూసినట్లయితే దేవుని యొక్క శిక్ష ఎంతో త్వరగా వచ్చింది. And you read that verse same 30 now 4:31. The patience of the Lord, we have seen that it will come to an end. దేవుని యొక్క దీర్ఘశాంతము అది ముగిసింది. And verse 32 now read. Verse 32. తమ యొద్ద నుండి మనుషులు నిన్ను తరిమెదరు, నీవు అడవి జంతువుల మధ్య నివాసం చేయొచ్చు, పశువు వలె గడ్డి మేసెదవు. సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి అయి ఉండి తానెవనికి దానిని అనుగ్రహింప నిశ్చయించునో వానికి అనుగ్రహించినని నీవు తెలుసుకునే వరకు 7 కాలంలో నీకు ఇలాగ జరిగినని చెప్పాను. So the watcher is announcing this, that you will be sent away from your palace. You will be sent driven to the open field. ఎప్పుడైతే దేవుడు ఆయనకున్నటువంటి నగరం నుంచి పంపించేశాడో ఆ యొక్క బహిరంగ స్థలానికి ఆయన పంపబడ్డాడు. And that's the same thing what is written verse 24 to 25. The watcher, the angel, is repeating the same thing to king. 25-26 వచనముల్లో ఏదైతే రాయబడి ఉందో అదే ఇక్కడ ఉన్నటువంటి జాగరకుడు మళ్ళీ ఆ దూత చెప్తా ఉన్నాడు. మళ్ళీ చెప్తా. The same thing is written verse 32. అదే విషయాన్ని 32వ వచనంలో రాయబడింది. To show that the Most High, the God of heaven, He only rules in the kingdom of men. సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి అయి ఉండి అంటా ఉన్నాడు. We find that what Lord has pronounced,
Lord has executed, put into action, immediately he was sent. Verse 33. దేవుడు ఏదైతే ఆయన నిశ్చయించుకున్నాడో దాన్ని కార్యము చేసేటువంటి వాడుగా వెంటనే కార్యం చేసేటువంటి వాడుగా ఉన్నాడు. The same hour king was sent out. It is written, 33, Telugu. 33లో చూడండి, ఆ గడియలోనే. Yes. Immediately, when the watcher is announcing, judgment has come, he was driven out. అక్కడ ఆ తీర్పు వచ్చింది, ఆ వాచ్ అది అక్కడ జాగరూకుడు చెప్పాడు, వెంటనే ఆ గడిలోనే అది జరిగింది. So he has lost his kingdom and dignity and honor, everything he has lost. ఆయనకున్నటువంటి గౌరవ మర్యాదలు పోయినాయి, ఆయనకున్నటువంటి రాజ్యం కూడా వెళ్ళిపోయింది. How the dream was interpreted to him? ఏ విధంగా ఆ యొక్క కళ ఈయనకి వివరించబడింది? You will be driven out from the people and you will eat grass like oxen. ప్రజల్లోంచి కొట్టివేయబడి ఆ యొక్క జంతువుల వల్లే గడ్డి మేస్తూ ఉన్నాడు. You will eat that. అవి తింటా ఉన్నాడు. And your hair will become feathers of eagle. ఆ యొక్క గ్రద్ద వెంట్రుకల వల్లే ఆ యొక్క వెంట్రుకలు వచ్చినాయి ఆయనకి. And your nails, it will become the claw of the eagle. ఆ యొక్క ఈగిల్ గ్రద్దకున్నటువంటి గోళ్ళు ఆయనకు వచ్చినాయి. It has happened to him. ఆయనకి జరిగింది అలాగా. So he was isolated from this people or palace, from everywhere, from the court. He was isolated. ఎక్కడైతే ఆయన ఉండేటువంటి వాడో ఆ యొక్క నగరం నుంచి అక్కడ ఉన్నటువంటి ప్రజల నుంచి ఆయన ప్రత్యేకించబడ్డాడు. It's like when a person is been declared a leper in Leviticus, he has to go outside the city limit. He has to go outside the camp. ఆ యొక్క లేవి కాండంలో రాయబడిన విధంగా కుష్ఠరోగి అని తెలిసాక ప్రకటించబడిన తర్వాత ఆయన అక్కడ ఉన్నటువంటి పాలెంలో నుంచి వెలివేయబడాలి. Leviticus లేవి కాండము 13:43 it is written. 13:40. 13:43 he has to go out. 13:43. So Lord ఇప్పుడు వారి చూడగలను కృష్ణము దేవసేవకుడు కనబడినట్లు ఆ కూడా కలియందేను దాని బట్ట ముసలియను ఎర్రదానికి తెలియకపోయినట్లా వాడు కుష్ఠరోగి, వాడు అపవిత్రుడు, యాజకుడు వాడు భక్తిగా అపవిత్రుడు నిలిపేవాడిని వారి కృష్ణ నాకు he has to stay outside the camp. He should not come inside. ఆయన యొక్క పాలెంలోనికి రానందుకు లేదు, పాలెం వెలుపలే ఉండాలి. ఆయన He has been isolated. ఆయన ప్రత్యేకంగా ఉండాలి. He has been separated. ఆయన వేరుగా ఉండాలి. ఆయన For us also it has happened. మనకు కూడా జరిగింది కదా అది. Corona time. కరోనా సమయంలో Anybody is diagnosed corona? కరోనాతో ఎవరైనా చనిపోయారు అనుకుంటే చనిపోలేదు, diagnosed. వాళ్ళు నిర్ధారించబడ్డారు కరోనా అని చెప్పేసి. So they'll put him in a room shut. వాళ్ళని రూమ్ లో పెట్టి తాళం వేసారు. Food very remote. చాలా కష్టం. దూరం remote service only they will give food. దూరం నుంచి ఆ యొక్క ఆహారం అందించేటువంటి వారు. In that our front of our church also they closed with all reapers. They brought wooden pieces, everything they closed. మన ముందు చర్చి మందు కూడా గేటుకి ఆ యొక్క కర్రలన్నీ పెట్టేసి క్లోజ్ చేసాము. Quarantine period. Somebody coming from foreign, what is a quarantine period? బయట నుంచి విదేశాల నుంచి ఎవరైనా వచ్చారనుకోండి, వారికి ఉన్నటువంటి క్వారంటైన్ పీరియడ్ ఎంత? వాళ్ళకి 14 days. 14 రోజులు. Separate. They should not come into the house, public, anywhere. వాళ్ళు Separation, isolation. ఇంటికి కానీ వాళ్ళు లేకపోతే ప్రజల మధ్య కానీ రానందుకు లేదు. 14 రోజులు ప్రత్యేకంగా ఉండాలి వాళ్ళు. Same thing for the king. It is isolation and separation. 7 seasons, 7 times it's written. అదే ఆ యొక్క నెబుకద్నెజరు రాజుకి జరిగింది. ఆయన ప్రత్యేకంగా ఎంచబడ్డాడు. 7 కాలాలు ఆ విధంగా ఉండవలసి వచ్చింది ఆయన. So Lord is very patient towards us also. మన పట్ల కూడా దేవుడు అటువంటి దీర్ఘశాంతాన్ని కనపరుస్తూ ఉన్నాడు. In Psalms 103 verse 10 it is written, He has not dealt with us according to our sins, nor rewarded us according to our iniquity. It is written 103:10. 103:10. మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. See what happens now? ఇప్పుడు ఏం జరుగుతుంది? ఎజ్రా గ్రంథం 9:15. 9:15. Ezra 9:15. ఎజ్రా 9:15. యెహోవా ఇశ్రాయేలుల దేవా, నీవు నీతిమంతుడివై ఉన్నావు, అందువల్లనే నేటి దినమున ఉన్నట్లుగా మేము శేషించి నిలుచున్నాము. We remain escaped, it is written. మేము
మేము శేషించి నిలిచి ఉన్నాము. That means we have escaped. తప్పించుకున్నాం. మనం తప్పించుకున్నాము. It's because Lord has not dealt with us according to our iniquity and according to our sins. మన పాపములను బట్టి గాని మనకు ఉన్నటువంటి దోషాలను బట్టి మనకు ఆయన శిక్ష విధించలేదు. And one day that patience and long suffering will come to an end. That is a lesson from these verses. అయితే ఒకానొక దినాన్ని ఆ యొక్క దీర్ఘశాంతం మన ఎడల సహించినటువంటి దీర్ఘశాంతం ఇంకా ఉండకపోవచ్చేమో. So lesson we learned from the King Nebuchadnezzar's incident, what has happened in his life. నెబుకద్నెజర్ రాజుకి జరిగినటువంటి సందర్భం ద్వారా మనకు వచ్చినటువంటి పాఠం ఇది. Now we'll go to verse 34. 34వ వచనంకి వెళ్దాము. And he said, and at the end of the days, I, Nebuchadnezzar, lifted up my eyes unto heaven, and my understanding returned unto me, and I blessed the Most High, praised and honored him that liveth forever, whose dominion is an everlasting dominion, and his kingdom is from generation to generation. Verse 34. ఆ కాలము గడిచిన పిమ్మట నెబుకద్నెజరును నేను మరలా మానవ బుద్ధి గలవాడినై నా కండ్లు ఆకాశం తట్టు ఎత్తి చిరంజీవియు సర్వోన్నతుడగు దేవుని స్తోత్రము చేసి గణపరిచి స్తుతించితిని. ఆయన ఆధిపత్యము చిరకాలం వరకు, ఆయన రాజ్యము తరతరములకు ఉన్నవి. At the end of the time, Lord has set already the time period. A set time is given. 7 times we have seen that in verse 25. 25వ వచనంలో చూసినట్టు విధంగా 7 కాలములు ఆయనకు సమయం నిర్ణయించబడింది, దేవుడు నిర్ణయించాడు. So that the scholars say that like the 4 seasons, summer, winter, autumn and rainy season. Yes. These are the 4 seasons plus 3 more seasons. 1.5 years, more than 1.5 years. He was like this in the open area. బైబిల్ పరిజ్ఞానికుల విధంగా చెప్తారు. మనకున్నటువంటి 4 కాలాలు మనకు తెలుసు కదా, ఇంకొక 3 కాలాలతో కలుసుకొని మొత్తం 7 కాలాలంటే సంవత్సరంన్నర కాలం అయి ఉండొచ్చు. At the end of that time period, he has lifted up his eyes towards heaven. ఆ యొక్క కాలము అయిపోయిన తర్వాత, గడిచిన తర్వాత ఆయన కన్నులు పైకెత్తాడు. This is we can know, understand. It is Lord's doing that. He himself cannot do it. Lord made him to lift his eyes towards heaven. ఆయన ఆ పని చేయలేదు, కానీ దేవుడే ఆ కార్యం చేసినటువంటి వాడుగా ఉన్నాడు. ఆయన కన్నులు దేవుని ఆకాశం వైపు ఎత్తేటువంటి విధంగా చేశాడు. In Psalms 123:1 also it is written, I will lift up my eyes towards heaven. It's written. 123:1. 123:1. ఆకాశమందు ఆశీనుడా ఈ తట్టున కన్నులెత్తుచున్నాను. See here the decree, the people who go to Jerusalem to worship God 3 times in a year, they will sing this song and go. యెరూషలేంకి వెళ్ళేటువంటి వారు ఈ యొక్క పాట పాడుకుంటూ వెళ్తా ఉంటారు. They'll go to Jerusalem to worship God there. దేవుని ఆరాధించడానికి, యెరూషలేంలో దేవుని ఆరాధించడానికి వెళ్ళేటువంటి వారు అలా చేస్తారు. That's called decree. Decree, the song of decree means the singing songs and going to Jerusalem. అటువంటి విధంగా పాటలు పాడుకుంటూ వాళ్ళు యెరూషలేంకి వెళ్తారు. So they sing that I will lift up our eyes towards the heaven. అందుకని అన్నాడు కదా, ఆయనకు నా కన్నులు నేను ఆకాశం వైపు ఎత్తి అంటున్నాడు. And here after the time period, King Nebuchadnezzar lifted up his eyes towards heaven. It's God's operation. టైము కాలము ఆయన ఉన్నటువంటి కాలం, నిర్ణయించబడిన కాలము అయిపోయిన తర్వాత దేవుని కాలం సమయంలో ఆయన కన్నులు ఆకాశం వైపు పైకెత్తాడు. And my understanding returned unto me. It's written. అంటా ఉన్నాడు కదా, మరలా నేను మానవ బుద్ధి గలవాడనై. Understanding. తెలుగులో అలాగుంది, అంటే నాకు అర్థమైనటువంటి పరిస్థితి అంటున్నాడు. Only this can be done by only God. ఇది దేవుని చేత మాత్రమే ఇది వారబడిన మాట. That's called the touch of God has to touch us. దేవుడు దాన్ని తాకాడు. See, for example, lost son, the prodigal son, we say that in Luke chapter 15 verse 17, when that lost son came to himself, he said, I will go to my father, I will tell him I will sin against heaven and against you, father. 15:17 Luke. లోక 15:17 చూడండి. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొక్క ఎంతోమంది కూలివాడుకు అతనికి సమృద్ధిగా ఉన్నది, నేనే ఇక్కడికి ఆకలికి చచ్చిపోవచ్చున్నాను, లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి తండ్రి నేను పరలోకం విరోధంగా పాపం చేశాను. Here when he came to himself, it's written in English, it says the meaning is when he got the understanding. ఆయన అర్థమైంది అంటే ఇక్కడ బుద్ధి వచ్చినప్పుడు అని చాలా మంచిగా ఉంది ఇది. అయితే ఆ విధంగా ఆయనకు అర్థమైనప్పుడు,
So that it's a touch of God. God will touch him and give that heart to seek heaven and also to his father's house. దేవుడు ఆ విధంగా ఆయన దర్శించడం కారణాన్ని బట్టి ఆయన యొక్క ఇల్లు, తన తండ్రి యొక్క ఇల్లు దర్శించడానికి అవకాశం వచ్చింది. In our personal life also, మన యొక్క వ్యక్తిగత జీవితాల్లో కూడా one fine morning or some particular day, God touches us. ఒకనొక దినాన్ని దేవుడు మనల్ని దర్శించేవాడుగా ఉంటాడు. And we realize that we are sinners. మనము పాపులము అని మనకు మనం ఒప్పించబడతాము. Then we cry for the help, mercy of God. దేవుని యొక్క కృప కొరకు మనము ఏడ్చేటువంటి వారంగా ఉంటాము. Through the word of God, we believe that Lord Jesus Christ is a savior. యేసుక్రీస్తు ప్రభువే దేవుడు అని మనము ఒప్పించబడతాము. We confess our sins. మన పాపాలు ఒప్పుకుంటాము. And we get the assurance the Lord is forgiving our sins. మనము అంతేకాకుండా నా పాపాలు దేవుడు క్షమించాడు అనేటువంటి నిశ్చయత కూడా మనం కలిగి ఉంటాము. Our life will change. మన యొక్క జీవితం మారుతుంది. Our previous life and the present after this incident, our life will be different. అంతకు ముందున్నటువంటి జీవితానికి ఈ జరిగినటువంటి సంగతి తర్వాత ఉన్నటువంటి జీవితము వ్యత్యాసంగా ఉంటుంది. This is called born again experience. ఇది తిరిగి జన్మించినటువంటి అనుభవము. Every believer who calls himself believer must have this experience. ఈ విశ్వాసి అనే పిలవబడినటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి అనుభవం కలిగి ఉండాలి. So it is not just acquired knowledge. Somebody told, I am telling. People always say, you confess mouth, Lord I believe, take a baptism and go. That is not the way. ఎవరో చెప్పారు, నేను విన్నాను కాబట్టి నేను చెప్తున్నాను, నేను బాప్తిసం తీసుకుంటున్నాను అంటే అది సరైనటువంటి మార్గం కాదు. Every believer should have a personal experience. It is an experience, not a knowledge. Experience that Lord has touched me. My life is changed. That assurance should be there. తెలివి జ్ఞానంతో కూడినటువంటి విధమైనటువంటి పదాలు కాదు, కానీ ఆయన నిశ్చయిత కలిగి ఉండాలి. నేను తిరిగి జన్మించాను, నా యొక్క పాపాలు క్షమించబడినవి. So that is called born again experience. ఇది తిరిగి జన్మించినటువంటి అనుభవంగా ఉంటుంది. That is the touch of God. ఇది దేవుని యొక్క దర్శనం ద్వారా జరుగుతుంది. John's Gospel chapter 3 verse 3 always says that except a man be born again, he cannot enter into the kingdom of God. మనకు తెలుసు కదా, దేవుడు రాజ్యంలో తిరిగి జన్మిస్తేనే గానీ దేవుని రాజ్యంలో వాళ్ళు ప్రవేశించినందుకు లేదు అని చెప్పి యోహాను సువార్తలో ఉంది. So we find that in this verse that God has touched King Nebuchadnezzar. ఈ వచనంలో కూడా దేవుడు ఆ యొక్క నెబుకద్నెజర్ని దర్శించాడు. And what he does after when his understanding returned unto him, ఆయన ఆ యొక్క విధంగా ఆయనకు అర్థమైన తర్వాత ఆయనకి ఏం జరిగింది? You see that my understanding returned unto him, and I blessed the Most High and praised and honored him that liveth forever and ever. నాకు మరలా మానవ బుద్ధి కలవాడనే కండ్లు ఆకాశం తట్టెత్తి చిరంజీవి అగు సర్వోన్నత దేవుడు స్తోత్రం చేసి గణపరిచి అంటా ఉన్నాడు. Here we find that once that born again experience, the touch of God comes, immediately the worship comes from us. ఎప్పుడైతే దేవుడు ఆ యొక్క విధంగా దర్శించాడో, ఆ యొక్క హృదయం మారిందో, తర్వాత ఆయన చేసేటువంటి ఏంటంటే దేవుని ఆరాధిస్తూ ఉన్నాడు. A person who has been born again, nobody will teach him you worship. ఎవరైనా తిరిగి జన్మించినారు అంటే వారికి ఎవరు కూడా చెప్పవసరం లేదు, నువ్వు ఆరాధన చెయ్యి అని చెప్పి. Like this king's experience, the worship will come on its own, from his heart it will come. ఇక్కడ రాజా నెబుకద్నెజరుకు కూడా ఆయన వ్యక్తిగతంగానే ఆ యొక్క ఆలోచన వచ్చింది. ఆయన అటువంటి విధంగా ఆరాధన చేస్తూ ఉన్నాడు. First thing, he blessed the Most High. మొట్టమొదటిగా ఆ పరలోకమందున్నటువంటి దేవుణ్ణి ఆశీర్వదిస్తూ ఉన్నాడు. And he praised him. ఆయన్ని గణపరుస్తూ ఉన్నాడు. He previously whom he worshipped the king? అంతకు ముందు ఎవరిని ఆయన ఆరాధించేటువంటి వాడు? తనకు తానే. He worshipped Daniel. దానియేలును ఆరాధించాడు ఆయన. Hope you remember this. In chapter 2 we saw this. రెండో అధ్యాయంలో మనం చూసుకున్నాం కదా, దానియేలుని ఆయన పూజించినటువంటి వాడుగా ఉన్నాడు. When the first dream Daniel has explained to him, మొట్టమొదటి కళ దానియేలు ఆయనకి వివరిస్తున్నప్పుడు, king fell on the feet of Daniel and he worshipped Daniel. It's written 246. It is written he worshipped Daniel. 2:46 ఉంది. అంతటి రాజు నెబుకద్నెజరు దానియేలునకు సాష్టాంగ నమస్కారం చేసి అతన్ని పూజించి. But here when you come to this verse 34, he is not worshipping Daniel, but he is worshipping the God of heaven. I bless the Most High God. అయితే ఇక్కడ దానియేలును రాజు ఆరాధిస్తా లేదు, కానీ దేవుణ్ణి ఆరాధిస్తా ఉన్నాడు. ఆ ఆకాశం ఉన్నటువంటి సర్వోన్నతుడకు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాడు. And he says, I bless him. నేను ఆయన్ని ఆశీర్వదిస్తున్నాను అంటున్నాడు. Not that God of Daniel and God of Shadrach, Meshach and Abednego. I bless
the Most High God. He అయితే said. నేను దానియేలు దేవుణ్ణి కానీ లేకపోతే శద్రక్ మేషక్ అబేద్నెగో అనే దేవుణ్ణి కాదు కానీ దేవుణ్ణి నేరుగా నేనే ఆరాధిస్తూ ఉన్నానని చెప్తున్నాడు. I praise him నేను ఆయన గణపరుస్తున్నాను అంటున్నాడు. and honor. I honored him. గణపరిచి. And again he says, he who liveth forever and ever. ఆయన యొక్క రాజ్యము చిరకాలము తరతరములకు ఉన్నవి. So from these words, from where he got it? ఇటువంటి ఆ యొక్క పదాలు ఆయన ఎక్కడి నుంచి పొందుకున్నాడు? I praise you, O God. I honor you. You live forever and ever. Anybody taught him? నేను దేవుని స్తోత్రం చేసి గణపరిచి స్తుతించి ఆయన రాజ్యము చిరకాలము లేకపోతే తరతరాలు ఉంటుందని చెప్పేసి ఎవరైనా ఆయనకు నేర్పించారా? Nobody taught him. ఎవరు కూడా ఆయన తెలియజేయలేదు. It's because of the touch of God. God has touched Nebuchadnezzar. From his heart, this praise and worship keep on coming. దేవుడు ఆ యొక్క నెబుకద్నెజరు రాజుని దర్శించిన కారణాన్ని బట్టి ఆయన యొక్క హృదయం తాకబడినటువంటి హృదయం ద్వారా రాజు నెబుకద్నెజరు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. So these are called spiritual words, we can say that. ఇవన్నీ కూడా Spiritual words. ఆత్మీయమైనటువంటి మాటలు అని చెప్పొచ్చు. A non-born again person, unregenerated person, they cannot tell these things. తిరిగి జన్మించలేనటువంటి వాడు లేకపోతే స్వభావ సిద్ధంగా అది మామూలుగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరూ కూడా ఇటువంటి పదాలు వర్ణించలేరు. Most High God, సర్వోన్నతుడగు దేవుడు, forever and ever, your honor, I'm honoring you. Nobody, ordinary person cannot say that. ఆయన రాజ్యం తరతరములో ఉంటుంది అని ఆ విధంగా చెప్పలేరు. It is the Spirit gives the utterance. ఆ యొక్క ఆత్మలో అటువంటి ధైర్యాన్ని లేకపోతే నిశ్చయితనిచ్చింది. We know that many people will hear the worship and they will repeat that in their worship. మనం చాలాసార్లు యొక్క ఆరాధన వింటూ ఉంటే మనకి ఏం తెలుస్తుందంటే వాళ్ళు ఆరాధనలో మళ్ళీ చెప్తా ఉంటుంటారు. No, what other people worship, they will add one or two things and their own worship they will do. ఇతరులు ఎవరైతే ఆరాధన చేశారో వాళ్ళ దాంట్లో అదే తీసుకొని ఇంకొక 2-3 మాటలు కలుపుతారు. But the worship should come from our heart naturally by the Spirit of God. దేవుని యొక్క ఆత్మ ద్వారా స్వభావ సిద్ధంగా మన హృదయంలోంచి ఆ యొక్క పదాలు రావాలి. No one can call Jesus the Lord except through the Spirit of God. దేవుని యొక్క ఆత్మ ద్వారా తప్ప యేసుని దేవుడు అని ఎవరు కూడా ఒప్పుకోరు. You see that 1 Corinthians 1వ కొరింథీయులకు రాసిన పత్రిక chapter 12 verse 3. 12:3. 1 Corinthians chapter 12 verse 3. 1 కొరింథీయులు 12:3. ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడుగా వాడెవడను యేసు శాపగ్రస్తుడు అని చెప్పనివాడు. పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడను యేసు ప్రభువు అని చెప్పలేము. నేను మీకు తెలియజేస్తాను. పరిశుద్ధాత్మ ఆత్మ తప్ప ఎవడును ఎవడను యేసు ప్రభు అని యేసుని ప్రభుని చెప్పరాదు. Tell that. ఎవరు కూడా You should be prompted by the Spirit of God. Then only you can say that Jesus is Lord. దేవుడు ఆ విధంగా ఆత్మచేత మనకి ప్రేరేపిస్తే తప్ప యేసు ప్రభు అని మనము చెప్పలేము. So here Nebuchadnezzar, we find that he is keep on telling, I bless the most holy. He is liveth forever and ever. His generation to generation, all his kingdom, his country, all this thing is by the Spirit of God. ఈ విధంగా ఆయన చెప్పినటువంటి మాటలన్నీ కూడా చూసినట్లయితే చిరంజీవి సర్వోన్నతుడు దేవుని స్తోత్రం చేసి గణపరిచి స్తుతించి ఆయన ఆధిపత్యం చిరకాలం వరకు ఆయన రాజ్యం తరతరంలో ఉన్నవని చెప్తా ఉన్నాడు. So that verse 34 says the operation of God, the touch of God upon the king Nebuchadnezzar. ఇదంతా కూడా దేవుని యొక్క ప్రణాళికగా ఉంటా ఉంది. ఆయన దర్శించిన కారణాన్ని బట్టి ఈ యొక్క నెబుకద్నెజరు ఆ విధంగా చేశాడు. Now we'll go to verse 35. 35వ వచనంకి వెళ్దాం. And all the inhabitants of the earth are reputed as nothing, and he doeth according to his will in the army of heaven, and among the inhabitants of the earth, and none can stay his hand or say unto him, What doest thou? అందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు. ఆయన పరలోక సేన ఎడలను భూనివాసుల ఎడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు. ఆయన చేయి పట్టుకొని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడను సమర్థుడు కాడు. See, this is similar to words of proverb. King Solomon wrote Proverbs. The sayings of King Solomon, it's written in Proverbs. ఇదే విషయాల్లో అక్కడ పరిశుద్ధులు అని చెప్తాడు. సాల్మన్ తెలివైనటువంటి సాల్మన్ చెప్పినటువంటి మాటలు ఉన్నాయి. Proverbs, సామెతల్లో Proverbs, it is written Solomon's words. These same words he is repeating, like Solomon is talking now. సాల్మన్ ఇదే విషయాల గురించి మాట్లాడుతా ఉన్నాడు. No, like Solomon, king is speaking now. సాల్మన్ వలే మాట్లాడుతా ఉన్నాడు ఈ యొక్క రాజు. He is what he says that
what is written in that in verse, you read the 35? భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు. There is no, in Isaiah it's written that all the nations are like a dust in the weighing pan. It's written, no? ఆ యేషయా రాస్తాడు కదా, ఆ యొక్క భూలోకంలో ఉన్నటువంటి వారందరూ కూడా త్రాసులో ఉన్నటువంటి దుమ్ము వలె ఉన్నారని చెప్తాడు. Isaiah 40, యేషయా 40 verse 15. 15. జనములు చేద నుండి జారు బిందువుల వంటివి, జనులు త్రాసు మీది ధూళి వంటి వారు. Now 17, same. ఆయన దృష్టికి సమస్త జనములు లేనట్టుగానే ఉండును, ఆయన దృష్టికి అవి అభావముగాను శూన్యముగాను ఎంచబడును. See here the same words King Nebuchadnezzar is repeating there. He is telling, quoting that, or through the Spirit of God is speaking the glory of our God. పరిశుద్ధ ఆత్మ ప్రేరేపణ ద్వారా ఈయన రాస్తున్నట్లుగా మనకు కనబడుతుంది. ఎందుకంటే ఆ యొక్క ప్రవక్తలు చెప్పినటువంటి విషయాల్ని ఈయన మళ్ళీ దాన్ని అవే చెప్తా ఉన్నాడు. And his army of God, whatever he Lord is planning or he is willing, that is doing through the army of heaven, he says. పరలోకమందున్నటువంటి సైన్యము సేన ఎడల అంటా ఉన్నాడు. And the name of our God, one of the names in 1 Samuel it starts, Lord of hosts. సైన్యాధిపతి అయిన దేవుడు, సైన్యములకు అధిపతి అయిన దేవుడు. 1 Samuel chapter 1 verse 3 and 11. 1:3. It says Lord of hosts. The first time it appears in the Bible. మొట్టమొదటిగా బైబిల్ గ్రంథంలో కనబడినటువంటి మాట అది ఆ విధంగా ఉంటుంది. 1:3. 1:3. సైన్యములకు అధిపతి అయిన యెహోవా. సైన్యములకు Then you see 11th verse. మళ్ళీ 11. సైన్యములకు అధిపతి అయిన యెహోవా. Anna is telling that the Lord of hosts, that's the name of our God. యానా చెప్తా ఉన్నదన్నమాట, సైన్యములకు అధిపతి యెహోవా అని చెప్పి. That means the angelic beings, that is the Lord's army, through them whatever Lord is commanding, everything will be done. ఆ దేవుడు ఏదైతే ఆజ్ఞ ఇస్తా ఉన్నాడో ఆయన యొక్క సైన్యము అంతా కూడా చేస్తా ఉంటారు వాళ్ళు. That's what the king is telling that in verse 35. అదే విషయాన్ని రాజు ఇక్కడ 35వ వచనంలో చెప్తున్నాడు. Who can stop his hand? ఆయన యొక్క చేతిని ఎవరు ఆపగలరు? Anybody can stop the hand of God? దేవుని యొక్క చేతిని ఎవరైనా ఆపగలుగుతారా? Job 9 verse 12. Same thing is యోబు గ్రంథము 9:12. Job chapter 9 verse 12. యోబు 9:12 తీసుకుని చదవండి. Who can question God? Who can restrain his hand? Stop doing this. Who can do that? ఆయన అడగింపగలవాడెవడు, ఆయన్ని అడగగలిగిన వాడెవడు? Same thing is Nebuchadnezzar is telling them. అదే విషయాన్ని నెబుకద్నెజర్ రాజు చెప్తూ ఉన్నాడు ఇక్కడ. So what we understand? మనం ఏం అర్థం చేసుకోగలుగుతాము? God is doing according his will. Everything he does everything according to his will. ఆయన చిత్తానుసారంగా ఆయన ఏదైనా కూడా ఆయన చేసుకోగలుగుతాడు. He does according to his will only. ఆయన చిత్త ప్రకారంగానే ఆయన చేయగలుగుతాడు. That we find in Ephesians also. ఎఫెసీయులకు రాసిన పత్రిక chapter 1 1వ అధ్యాయము verse 11, in the middle portion it is there. 1:11 మధ్యలో ఉంటుంది. చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనల్ని ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యంగా ఏర్పరచును. See, everything is according to his will. God's will only, he will be doing that. ప్రతిదీ కూడా ఎలా జరుగుతుంది అంటే ఆయన చిత్త ప్రకారంగానే జరుగుతుంది. So in verse 35 we see that the supremacy of God, the glory of our God through the words of Nebuchadnezzar. దేవుని యొక్క సర్వోన్నతమైనటువంటి ఆ యొక్క సర్వభౌమాధికారం అంతటినీ కూడా ఆయన వివరిస్తూ ఉన్నాడు, చెప్తా ఉన్నాడు. So we understand that in verse 35. 35వ వచనాన్ని ఆ విధంగా అర్థం చేసుకోవచ్చు మనం. King spoke of the glory of God. దేవుని యొక్క మహిమను రాజు వివరిస్తూ ఉన్నాడు. Now we'll go to verse 36. 36వ వచనము. At the same time my reason returned unto me, and for the glory of my kingdom my honor and brightness returned unto me, and my counselors and my lords sought unto me, and I was established in my kingdom, and excellent majesty was added unto me. ఆ సమయమందు నా బుద్ధి మరలా నాకు వచ్చెను, రాజ్య సంబంధమగు ప్రభావమును నా ఘనతయు నా తేజస్సును నాకు కలిగెను. నా మంత్రులను నా క్రింది అధిపతులను నా యొద్ద ఆలోచన చేయవచ్చిరి. నా రాజ్యము నాకు స్థిరపడక నేను మరి ఎక్కువ ఘనత నొందితిని. So when the moment is actually, it is connection between 34, 35, 36, because when he got the understanding, his
reasoning power, the intelligence also returned unto him. Intelligence means we can say Telugu word I noted down and came. I will tell you. It is హేతుబద్ధమైన. హేతుబద్ధమైన. కరెక్ట్. హేతుబద్ధమైన. హేతుబద్ధమైన అంటే ఇట్ మీన్స్ రేషనల్, టు డిసైడ్ రైట్ అండ్ రాంగ్. దట్ ఈస్ ద రేషనల్ మైండ్. Rational mind decide what is right, what is to do right. వివేచనా శక్తి. That is called intelligence. వివేచనా శక్తి. See, suppose there is a no signboard is there. ఒక సూచన బోర్డు ఉంది. See, when you take right turn, you will go to Balnagar. When you take left turn, you will go to Secunderabad station. It's written. కుడి చేతి వైపు వెళ్తే బాలనగర్ వస్తుంది, ఎడమ చేతి వైపు వెళ్తే సికింద్రాబాద్ వస్తుంది అని రాయబడి ఉంది అక్కడ. And you read that you want to go to Balnagar. అక్కడ బాలనగర్ వెళ్ళాలి, అక్కడ చదువుకున్నాం మనము. So after reading that, you will not take left and go to Secunderabad station. తర్వాత చదివిన తర్వాత కూడా ఎడమ చేతి వైపు వెళ్ళి సికింద్రాబాద్ స్టేషన్ వైపు వెళ్తాము. If you are intelligence, rational mind, after reading right hand side Balnagar, you will take that road to Balnagar. బాలనగర్ కుడి చేతి వైపు ఉంది అని మనం చదివాం కాబట్టి కుడి చేతి వైపు వెళ్ళాలి. That is called reasoning power. అది మనకి deciding what is right thing to do. ఆలోచన శక్తి, ఆలోచించేటువంటి విధానం అది. That's what here it is written. My reasoning has returned unto me. నా యొక్క బుద్ధి మరలా నాకు వచ్చెను. And what is written next? Same after return. ఆ సమయమందు నా బుద్ధి మరలా నాకు వచ్చెను. వచ్చింది తర్వాత నా రాజ్య సంబంధముకు ప్రభావము, నా ఘనతయు, నా తేజస్సును నాకు కలిగెను. He got back his kingdom. ఆయన మళ్ళీ రాజ్యానికి తీసుకొని రాబడ్డాడు. And it's written with excellent majesty. It's written last line. చివరగా మరి ఎక్కువ ఘనత నాకు నొంది తిని. And all his counselors and his lords, they came to him. నా మంత్రులు ఆలోచన చేయవచ్చిత్రి అని చెప్తా ఉన్నారు. వింధ్యాధిపతులు కూడా. It's gift of God is restoring. దేవుడు మళ్ళీ సమకూర్చాడు ఆయన్ని. He told that I will punish you. ఆయన చెప్పాడు నేను నిన్ను శిక్షిస్తానని చెప్పి. He has done the punishment. ఆయన శిక్ష విధించాడు. And also he promised I will restore unto you kingdom. ఆయన యొక్క ప్రమాణం చేశాడు, నేను మళ్ళీ తిరిగి సమకూరుస్తానని చెప్పి. Now in verse here you find 36 that he has restored his kingdom to him. 36వ వచనం మనం చదివినట్లయితే అక్కడ అర్థమవుతుంది కదా, ఆయన మళ్ళీ ఆయన యొక్క తనకున్నటువంటి ప్రభావాన్ని మళ్ళీ ఆయనకి ఇచ్చాడు. So what lesson we learn? అయితే దీని ద్వారా మనమేం పాఠం నేర్చుకుంటాము? Sorry. If you fast, if you pray, if you repent, turn to the Lord, whatever we lost, Lord is able to restore to us. మనము ఉపవాసం ఉండి మనము పశ్చాత్తాపడి మనం ప్రార్థన చేసినట్లయితే ఏదైతే మనం పోగొట్టుకున్నామో దాన్ని మళ్ళీ సమకూర్చగలడు. Promise. మనకున్న వాగ్దానం కూడా ఉంది. Third promise. మూడవ వాగ్దానం Joel chapter 2 verse 25. యోవేలు 2:25. What the locusts have eaten the ears, I will restore unto you, Lord told. మిడతలు అవన్నీ కూడా తినేసినటువంటి పంటను మరలా మీకు ఇత్తును అని చెప్పాడు. How it will happen? ఏ విధంగా ఎలా జరుగుతుంది అది? From Joel chapter 2 from verse 18 onwards, if you see, all the priests, all the people, children, people, everybody should come to the presence of God and weep and fast and pray. If they do, then Lord will restore. 18వ వచనం నుంచి మనం చూసినట్లయితే అక్కడ ఉన్నటువంటి యాజకులు, అక్కడ ఉన్న పిల్లలు, ఆ పెద్దలు అందరూ కూడా వచ్చి ఆ యొక్క పశ్చాత్తాపడినటువంటి వారుగా ఉన్నారు కాబట్టి దేవుడు ఆ విధంగా వాగ్దానం చేశాడు. Lord has restored the honor, the majesty and the kingdom to King Nebuchadnezzar once again. ఆయన ప్రభావమును, ఘనతయు, తేజస్సు మళ్ళీ కూడా రాజు నెబుకద్నెజరుకి ఇచ్చాడు. And after coming to the kingdom, ఆయన రాజ్యానికి వచ్చిన తర్వాత he did not say that I have built this and I have done this. He never once again he did not repeat that. ఆ విధంగా మళ్ళీ చెప్పలేదు. ఇంకా నేను కట్టాను, నేనే దీనంతా కూడా నిర్మించాను, అటువంటి విధంగా మాట్లాడలేదు. You see that verse 37. 37వ వచనం చూద్దాం. ఇలా నెబుకద్నెజరు నేను పరలోకపు రాజు యొక్క కార్యములనియు సత్యములను ఆయన మార్గములు న్యాయములై ఉన్నాయనియు గర్వంతో వారిని ఆయన ఆత్మశక్తులనియు ఆయన స్తుతించుచు కొనియాడుచు కనపరుచుచున్నాను. Once again he is praising God. He has come to the throne, the kingdom, or in his palace. He is not anymore praising himself. He is praising God. In verse 37 he is praising God. ఆయన యొక్క నగరములో
ఆయన తనకు తానుగా గర్విస్తా లేదు, కానీ ఆయన దేవుణ్ణి స్తుతిస్తూ కొనియాడుతూ గణపరుస్తూ ఉన్నాడు దేవుణ్ణి. Because Lord has restored his soul. ఎందుకంటే ఆయన యొక్క ఆత్మను లేకపోతే ఆయన యొక్క హృదయాన్ని దేవుడు తిరిగి సమకూర్చాడు. Psalms 23:3, he restoreth my soul, it is written. కీర్తనలో 23:3 ఉంది కదా. He restoreth, because Lord has restored it. That's why he is being thanking, he is praising God once again. ఎందుకంటే దేవుడే అది చేశాడు కాబట్టి ఆ యొక్క నెబుకద్నెజరు రాజు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాడు. And his praise, what is that? Says, whatever God do, that is just and truth. That is truth only God is doing. అంతేకాకుండా ఏం చెప్తా ఉన్నాడంటే దేవుడు ఏదైతే చేశాడో అది సత్యము న్యాయం అని చెప్తా ఉన్నాడు. You see that Psalms 34, కీర్తనలో 33:4. కీర్తన 33:4. యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేయనిదంతయు నమ్మకమైనది. Here he says, he is acknowledging, whatever I received the punishment, it is correct. God, whatever he did, it is correct. ఆయన తెలుసుకున్నటువంటి విషయం ఏంటి అంటే దేవుడు ఏదైతే నాకు ఇచ్చినటువంటి శిక్ష ఉందో అది సరైనటువంటిది, న్యాయమైనటువంటిది అని ఆయన ఒప్పుకుంటున్నాడు. So in verse 37 you read, 37వ వచనము, ఇలాగున నెబుకద్నెజరు రాజు నేను పరలోకపు రాజు యొక్క కార్యములన్నీ సత్యములను ఆయన మార్గంలో న్యాయములై ఉన్నవి. గర్వంతో నటించు వారిని ఆయన అనపశక్తి గలడనియు ఆయనను స్తుతించుచు కొనియాడుచు గణపరుచున్నాను. see the converted King Nebuchadnezzar, he is praising God and also he is giving his personal testimony. అంతేకాకుండా ఆయన దేవుని స్తుతించడమే కాదు, ఆయన వ్యక్తిగతమైనటువంటి సాక్ష్యాన్ని కూడా ఇస్తూ ఉన్నాడు. What all, how he was there before, now how he is that, he is telling them. ఆయన అంతకు ముందు ఎలాగ ఉండేటువంటి వాడు, ఇప్పుడు ఆయన ఎలాగున్నాడు అన్నది చెప్తా ఉన్నాడు ఆయన. And the full chapter 4, the purpose of that is in the last line, God is able to abase those people who are exalting themselves. చివరి వాక్యంలో ఉంది కదా, దేవుడు ఎవరినైనా సరే ఆయన కర్ణంతో ఉన్నటువంటి వారందరినీ కూడా అల్పశక్తి గలవాడు అంటా ఉన్నాడు. Lord Jesus Christ spoke that in Matthew chapter 23:12. మత్తయి సువార్త 23:12లో యేసుక్రీస్తు ప్రభువారు కూడా చెప్పారు. He told that whoever is exalting themselves, Lord will abase, he will bring them down. ఎవరికైనా తను తాను హెచ్చించుకున్నట్లయితే దేవుడు వారిని తగ్గిస్తాడు అని చెప్పాడు. 23:12. 23:12. వాడు తగ్గింపబడును, తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. So you see that what Lord gives is in his personal testimony, he is telling that Lord has humbled him. తనకు తనుగా ఉన్నటువంటి వ్యక్తిగతమైన సాక్ష్యం చెప్తూ దేవుడు ఈ విధంగా చేయగలడు అంటున్నాడు. So being a king, people will be very proud, but Lord taught him a lesson. అయితే ఎంతో గర్వంగా ఉన్నటువంటి రాజుకి దేవుడు ఒక పాఠాన్ని నేర్పించాడు. The Lord gives the kingdom. దేవుడే ఆ యొక్క రాజ్యాన్ని ఇచ్చాడు ఆయనకి. These all things are done to show that the king, the most high, ruleth in the kingdom of man. That is a lesson. అయితే ఈ యొక్క భూలోకంలో ఉన్నటువంటి ఆ కార్యాలన్నీ కూడా సర్వోన్నతుడగు దేవుని ద్వారానే జరుగుతుంది అన్నటువంటి పాఠాన్ని ఆయన నేర్పించాడు. In our life also, what all blessings we have, what all privileges we have, it's all because of God of heaven. మన జీవితాల్లో కూడా మనం ఎటువంటి ఆశీర్వాదాలు, ఎటువంటి ఐశ్వర్యం మనం కలిగి ఉన్నప్పుడు కూడా ఇవన్నీ కూడా దేవుని ద్వారానే కలిగింది అనేటువంటి పాఠాన్ని మనకు We నేర్పిస్తాడు. should never exalt ourselves, should not speak high or think high of ourselves. మనల్ని మనంగా హెచ్చించుకోవడం కానీ ఆలోచనలో ఎక్కువ చేసుకోవడం కానీ మనం ఎప్పుడు కూడా చేయకూడదు. This is a lesson Lord has kept for us in chapter 4. ఈ యొక్క 4వ అధ్యాయం ద్వారా ఇటువంటి పాఠాన్ని మన కొరకు ఉంచబడింది. As I told in the beginning, the full chapter has been given to an heathen king who is not Israelite. One full chapter Lord has given for him to write his experience. ఈయన ఇజ్రాయేలుడు కాకపోయినప్పటికీ అన్యజనులైనటువంటి రాజు అయినప్పటికీ కూడా 4వ అధ్యాయం మొత్తము ఈయన రాయటానికి దేవుడు అనుమతించాడు. That's a testimony of King Nebuchadnezzar. ఇది 4వ అధ్యాయంలో అంతా కూడా రాజైన నెబుకద్నెజరు యొక్క సాక్ష్యం ఉంది. So help Lord will speak to us and also maintain ourselves humble before the sight of God. దేవుడు మనతో మాట్లాడినటువంటి ప్రకారంగా మనల్ని మనం తగ్గించుకొని దేవుని యొక్క దృష్టిలో తగ్గించుకొని జీవించేటువంటి వారంగా ఉన్నందుకు ప్రయత్నం చేద్దాము.